ఎవరితో మాట్లాడుతున్నావే? మా అమ్మతో అండి. అవునా, ఇటివ్వు చూస్తా. ఇగో మాట్లాడుకో మీ అమ్మతో. ఏంటండి, ఏమైంది? ఈ మధ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏం లేదు, ఈ మధ్య ఆడవాళ్ళకి కట్టుకున్నోడి మీద బోరు కొట్టి ఇంకోరిని చూసుకుంటున్నారుగా. నువ్వు అలా ఏమైనా చేస్తున్నావేమని ఫోన్ చెక్ చేశా. నా ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం మీకేంటండి? నాకు అలాంటి అవసరం లేదు. ఇప్పుడు అంతే అంటారు, తర్వాత కుంచుకున్నోడి కోసం మొగుడిని చంపే ప్రయత్నాలు చేస్తారు. మీరు అనుకున్నట్టు అందరు ఆడవాళ్ళు అలా ఏం ఉండరు. ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి అందరు ఆడవాళ్ళని తప్పుగా తక్కువగా చూడడం మంచిది కాదు. చాలే చెప్పిన శ్లోకాలు. ఏం కూర చేసావు? వెళ్ళి అన్నం పెట్టుకొని రాపో. మీరు మీ మూర్ఖత్వం. మీరు మారతారనుకోవడం నా బుద్ధి తక్కువ. ఏంటే గునుకుతున్నా? ఏం లేదండి. ఇదేంది ఫోన్ చేస్తుంది? నాకు ఇప్పుడు అన్నమే అవసరం లేదులే, నేను బయటికి వెళ్తున్నా. అదేంటండి, ఇప్పుడే ఆకలి అన్నారు, మళ్ళీ బయటికి వెళ్తున్నా అంటున్నారు. తినేసి వెళ్ళండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నన్ను పలకరించొద్దానే? నీ వల్ల నాకు ఏ అపశకనం జరిగి యాక్సిడెంట్ అయితే? నేను ఎందుకు అలా కోరుకుంటా? ఏ ఆడదైనా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలనే కోరుకుంటుంది. భర్త చెడు ఎప్పటికీ కోరుకోదు. సర్లే వెళ్ళొస్తా. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని? నేనే బయటకు వస్తే కాల్ చేస్తా అని చెప్పాగా. చెప్పావులే గానీ నీ పర్స్ మర్చిపోయావు, అందుకనే ఫోన్ చేశా. తిని మళ్ళీ వస్తాగా, అప్పుడు ఇయ్యొచ్చుగా. ఇంట్లో నా పిల్ల ఉంది, నేను చేసేయన్నీ చేసి దాన్ని అనుమానిస్తున్నా. ఎందుకంటే దానికి నా మీద ఎటువంటి అనుమానం కలగకూడదని. ఎందుకలా? మనం తప్పు చేస్తున్నావు. పాపం నీ భార్యకి ఏం తెలీదు. అయినా తను ఎందుకు అలా మాటలతో బాధ పెడుతున్నావు? ఏం చేద్దాం, తప్పదు. నేను వదులుకోలేను, అలా అని దాన్ని పంపిలేను. ఏదైనా సరే నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నీ వల్ల నీ భార్య మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఒకసారి గ్రహించి తన పట్ల మంచిగా నడుచుకో. తప్పులు చేసేది నువ్వు, పాపం మాటలు పడేది తనవుతుంది. ఒక్కసారి ఆడదాని మనసు ఇరిగితే మళ్ళీ అతుక్కోదు. వదిలి వెళ్లేదాకా చేసుకోకు, జాగ్రత్త. సరేనా? త్వరగా వచ్చే, ఇక నేనుంటా. సరే సరే వచ్చేస్తాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? ఇలా నేనేం ఉంచుకున్న దాంతో ఏం మాట్లాడలే. నా ఫ్రెండ్ గారు కాల్ చేశాడు, వాడికి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్ళాలంట, అదే మాట్లాడుతున్నా. ఎందుకండి, నేనేం చేయకపోయినా నన్ను ఇలా మాటలతో బాధ పెడుతున్నారు? నేను ఏ తప్పు చేయట్లేదండి. నేను ఎవరితోనూ ఫోన్ మాట్లాడట్లేదు. నాకెవ్వరూ లేరండి. మీరే నా ప్రపంచం అండి. చాలే గాని మాట్లాడింది. మొన్న నువ్వు మార్కెట్కి వెళ్ళావుగా, నువ్వు ఒక్కదానివే వెళ్ళావా లేకపోతే ఎవరితో కలిసి వెళ్ళావా? నేను పక్కింటి ఆంటీ కలిసి వెళ్ళామండి. నిజమేనా? నమ్మొచ్చా? నమ్మకపోతే వెళ్ళి అడుక్కోండి, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. మీకు ఇష్టం వచ్చినట్టు నా గురించి తప్పుగా ఊహించుకోకండి, మంచిగా ఉండదు. ఇష్టం లేకపోతే చెప్పండి, నా దారి నేను వెళ్ళిపోతా, కానీ ఇలా మాటలతో నన్ను రోజు చంపకండి. సరే సర్లే, రేపు మీ ఇంటికి వెళ్దాం, బయలుదేరుండు. ఎందుకు ఇప్పుడు మా ఇంటికి? ఏ ఇప్పుడు నేను చెప్తే తప్ప రావా? వెళ్దామన్నాగా, నోరు మూసుకొని బయలుదేరు. అలాగే అండి.